ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజమని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని డిఎల్ఆర్ గార్డెన్లో ఎస్ఐగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన లక్ష్మారెడ్డి పదవి విరమణ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క హాజరై లక్ష్మారెడ్డిని గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ విధి నిర్వహణలో అందరి మన్ననలు అందుకొని పదవి విరమణ పొందిన లక్ష్మారెడ్డి ఎన్నో రకాల త్యాగాలతో పాటు కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలు అందించడం ఎంతో గర్వకారణమన్నారు. ప్రతి ఉద్యోగి జీవితంలో పదవి విరమణ తప్పదని అన్నారు. సర్వీసు పూర్తి చేసిన ఎస్ఐ సేవలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారి అనుభవం, సేవలు భవిష్యత్తు తరాలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని చెప్పారు. పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానుత్ రవి చంద్రతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనం కేవలం ఏ డ్యూటీ నుండి అక్కడికే పరిమితం కాకుండా దానికంటే అతీతంగా ముందుకెళ్లి విస్తృతంగా ప్రజా సంబంధాలను మెయింటైన్ చేస్తే, ప్రజా సంబంధాలను కొనసాగిస్తే తప్పకుండా ఆ అధికారి కోసం ప్రజలు బాధపడతారు. మరి పరిచయం ఉన్న ప్రతి వ్యక్తి కూడా వారి కోసం ఏ అవసరం ఉన్నా కూడా తోడుగా ఉంటారు. కాబట్టి ప్రతి అధికారికి నేను ఒకటే చెప్తా, ఎక్కడున్నా మనకంటూ ఒక ఐడెంటిటీ, మనకంటూ ఒక స్పెషాలిటీ, గుర్తింపు అనేది మనము సంపాదించుకోవడమే ఈ వృత్తి యొక్క ధర్మం. వృత్తిలో ప్రవృత్తి అనేది కూడా ఉంటది. కాబట్టి లక్ష్మారెడ్డి గారు ఈ యొక్క వెనుకబడ్డటువంటి ములుగు ప్రాంతంలో వారి సేవలు, వారికి తెలిసినటువంటి మిత్రుల సేవలు ఏ రకంగా వారు చేయగలిగితే వారి సేవల్ని ఉపయోగించుకుంటామని తెలియజేస్తూ, మరి పదవి విరమణ అంటే కేవలము మనం పెట్టుకున్నటువంటి ఏజ్ లిమిట్ తోటి మీరు విరమణ, కానీ మీ ఒంట్లో శక్తి, మీ మనసులో ప్రజల పట్ల ప్రేమ, అభిమానం వాటితో కలగలిసి మనం ఇంకో రూపంలో కూడా ప్రజా డ్యూటీలో ఉండొచ్చు. కాబట్టి ఆ రకమైనటువంటి డ్యూటీని ములుగు ప్రాంతానికి అంకితం చేయాలని వారిని కోరుకుంటూ, మరి పదవి విరమణ సందర్భంగా వారు చివరి వరకు మంచి ఆరోగ్యంతో, సంతోషంతో కుటుంబ సభ్యులతో గడుపుతూ కొంత ప్రజాసేవలో కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాము.